టీవీ నేను మీ సీమ. మనం అయితే ఇప్పుడు విజయనగరంలోని టూ టౌన్లో ఉన్నాం. మనతో పాటు సిఐ శ్రీనివాసరావు గారు అయితే ఉన్నారు. అంటే ఈ మధ్య ఎక్కడ చూస్తున్నా రేసు గుర్రం అంటూ దూసుకుపోతున్నారు మన విజయనగరం పోలీసులు అయితే చెప్పొచ్చు. అలానే క్రైమ్ రేట్ని తగ్గించేందుకు ముఖ్య భూమిక పోషిస్తున్నారని కూడా చెప్పొచ్చు. మరి ఇలా క్రైమ్ రేట్ తగ్గడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఏంటన్నది ఆయన మాటలో తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈ మధ్య చూసుకుంటే మన టూ టౌన్ పరిధిలో కావచ్చు, విజయనగరంలో చాలా మట్టుకు కూడా క్రైమ్ రేట్ తగ్గింది. ఆ తగ్గడానికి మీరు ముందు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? మనకు విజయనగరం రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిని ఒకసారి గమనిస్తే ఎక్కువగా ఒక 90% వరకు కూడా అంతా స్లమ్ ఏరియా ఉంది. స్లమ్ ఏరియా అంటే రోజు కూలివారి రోజు కూలీకి వెళ్ళే వాళ్ళు శాతం ఎక్కువగా ఉంది. వాళ్ళు ఏంటంటే మార్నింగ్ వెళ్ళిపోయి ఈవినింగ్ వచ్చే పరిస్థితి ఉంటుంది. అంటే వీళ్ళు ఏంటంటే ఎక్కువగా ఆల్కహాల్ ఎడిక్టెడ్ కానీ ఇంకా అదర్ ఇల్లీగల్ యాక్టివిటీస్లో కానీ ఎక్కువ వీళ్ళ తాలూకా పార్టిసిపేషన్ ఉండే ఒక నేచర్ కలిగి ఉన్న ఏరియా ఇది. అయితే ప్రజెంట్ అలాంటి ఒక న్యూసెన్స్ దీని నుంచి కానీ లేకపోతే ఏమైనా ప్రాపర్టీ అఫెన్స్లు జరగకుండా ఉండాలని అంటే ఏదైనా టెక్నాలజీ యూజ్ చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ సీసీ కెమెరాల ఇన్స్టలేషన్ అనేది టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక ఒక యజ్ఞంలో మనం స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి కూడా ప్రజల నుంచి ఒక మంచి స్పందన వస్తుంది. నేటికి ఇంచుమించు ఒక 350 కెమెరాల వరకు కూడా మనం ప్రజల సహకారంతో మనము ఈ ఇన్స్టలేషన్ చేయడం జరిగింది. దీని ద్వారా మంచి ఫలితాలు కూడా వచ్చాయి. మరి కిందటి సంవత్సరాలతో పోల్చుకుంటే చాలా వరకు క్రైమ్ రేట్ తగ్గింది. ఈ విధంగా ప్రజల్ని మోటివేట్ చేయడం వల్ల చాలా వరకు మనకి ముందుకు వస్తున్నారు. ఇలా రావడం వల్ల భవిష్యత్తులో ఇంకా సీసీ కెమెరాల తాలూకు ఇన్స్టలేషన్ పెంచే విధంగా. అంటే సార్ ఇప్పుడు 350 సీసీ కెమెరాలు పెట్టారు అని అంటే దాని వెనుక మీ కృషి, అలానే ఈ ప్రజల సహకారంతో అన్నారు కదా సార్. అంటే మీరు ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి మోటివేట్ చేయడం జరిగిందా, లేదంటే అమౌంట్ పరంగా లేదంటే నెట్ పరంగా ఏమైనా వాళ్ళు సపోర్ట్ చేశారా? అసలు ఈరోజు 350 కెమెరాలు ఇన్స్టలేషన్ చేసామంటే అసలు నమ్మలేకుండా ఉందండి పరిస్థితి. అయితే ఇంత ఫిగర్ని చేరుకోవడానికి ఎంటైర్లీ మా స్టాఫ్ మా తాలూకా అంత కృషి అని చెప్పొచ్చు. మేము దీని మీద ఒక పెద్ద యజ్ఞం చేసామని చెప్పొచ్చు. ప్రజల స్థాయి వరకు వెళ్ళి వాళ్ళ ఇంటి వరకు వెళ్ళి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసామని చెప్పుకోవచ్చు. ఒక వీధిలో ఒక 20-30 ఇళ్ళు ఉన్నాయంటే వాళ్ళందరికీ ఒక దగ్గర చేర్చి వాళ్ళకి మోటివ్ చేసి సీసీ కెమెరాల ఉపయోగాలు వాళ్ళకు చెప్పి దీనివల్ల భవిష్యత్తులో ఏ విధంగా మన ఏరియా ఉండబోతుంది, ఎంత ప్రశాంతంగా ఉండబోతున్నాము, లేకపోతే మనకు కూడా ఎంతవరకు సెక్యూరిటీ దీనివల్ల మనకు ఉంటుందని చివరి స్థాయి వరకు వెళ్ళి వాళ్ళకి మోటివ్ చేసి వాళ్ళని మౌల్డ్ చేసి వాళ్ళే ఫండ్ రైజ్ చేసుకొని ఈ విధంగా ముందుకు రావడం వల్ల ఈరోజు ఎంత ఫిగర్ని మేము చేరుకోగలిసాం. సుమారుగా ఈ రోజుకి ఒక 70 జంక్షన్లో మనం పబ్లిక్ సహకారంతో మన కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వాళ్ళ కెమెరాస్ ఇవ్వడమే కాదు, దాని లైవ్ స్ట్రీమింగ్ స్టేషన్లోనే వేరేగా ఒక సెటప్ని మనం చూసి ఇక్కడ కూడా 24 hours దానికి అబ్జర్వేషన్ చేసే విధంగా ఒక సిస్టమ్ ఒకటి ఏర్పాటు చేసుకున్నాము. దీంట్లో మరింత అభినందించవలసిన విషయం ఏంటంటే ఈ రోడ్ల మీద పబ్లిక్ రోడ్ల మీద ఉండే ఈ కెమెరాస్కి అవసరమయ్యే పవర్ కనెక్షను, నెట్వర్క్ కనెక్షన్ కూడా అక్కడ ఉండే ప్రజలే మాకు సపోర్ట్ చేశారు. ఈ విధంగా ఎంత పెద్ద ఎత్తున సపోర్ట్ చేయడం వల్ల ఈరోజు 350 కెమెరాలు టూ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మేము ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే నైట్ టైం కానీ మనకి అల్లరిగా తిరిగే వ్యక్తుల పైన కూడా నిఘా కూడా పెరిగింది. దీనివల్ల ఎవరైతే ఈ ఆర్ట్ టైంలో తిరిగే వాళ్ళని కూడా మేము కెమెరాలో గుర్తించి వాళ్ళ స్టేషన్ తీసుకొచ్చి పోలీస్ లెవెల్లో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఈ విధంగా కూడా ఒక స్పెషల్ డ్రైవ్ని చాలాసార్లు చేయడం జరిగింది. ఈ విధంగా క్రిమినల్స్ ఉండే ఏరియాస్ కూడా పూల్బాగ్ అనే ఏరియాలో ఎక్కువ కేసులు ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి ఏరియా కూడా ఈ టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల చాలా వరకు కంట్రోల్లోకి వచ్చింది. చాలా ప్రశాంతమైన వాతావరణం ఉందని నేను చెప్పగలను. అంటే ఈ చాలా మట్టుకు అంటే మన టూ టౌన్ పరిధిలో మొత్తం అంటే క్రైమ్ రేట్ ఎంత పర్సెంటేజ్ తగ్గింది సరే, అంటే ఇది వరకుతో పోల్చుకుంటే ఇప్పుడు ఎలా ఉంది అంటే ఈ సీసీ కెమెరాలు పెట్టిన తర్వాత? ప్రాపర్టీ అఫెన్స్లో ఈ సంవత్సరం సుమారుగా ఒక 20 వరకు ప్రాపర్టీ అఫెన్స్లు జరిగాయి. అది మన కెమెరాస్ ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా అక్కడ ఉండే పబ్లిక్ సపోర్ట్ చేయడం ద్వారా సుమారుగా బాబామెట్ ఏరియాకున్న ఆల్ ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్లో ఈ కెమెరాస్ మనం ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా సుమారుగా 50 కెమెరాలు మనం పెట్టడం జరిగింది. దీని ఎఫెక్ట్ ఏంటంటే లాస్ట్ ఇయర్లో ఓన్లీ ఒక్క క్రైమ్ మాత్రమే రిజిస్టర్ అయింది. అది కూడా ఈ కెమెరాస్ వల్ల మేము డిటెక్ట్ చేయగలిసాం. అంటే ఇంచుమించు ప్రాపర్టీ అఫెన్స్ల విషయంలో ఎక్కడైతే కెమెరాస్ ఉన్నాయో అక్కడ ప్రాపర్టీ అఫెన్స్లు 0 స్థాయికి తీసుకొచ్చే పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. మేము ప్రాక్టికల్గా చూసాము. ఇది మాకు లైవ్ ఎగ్జాంపుల్. అంటే ఎక్కడైతే మనకు నిరంతర నిఘా ఉంటుందో అక్కడ క్రైమ్ జరగదు అనేది దీని ద్వారా మాకు ప్రూవ్ అయింది.
సార్ అంటే మీరు ఇలాగా 24 అవర్స్ కూడా ఇలా సీసీ కెమెరాలు పెట్టి చాలా మట్టుకు కూడా క్రైమ్ రేట్ తగ్గింది, అది ఒక ఎత్తు. అయితే ఈ మట్టుకు చూసుకుంటే అంటే మిస్సింగ్ కేసులు కూడా మన విజయనగరం చేయడం అయితే జరిగింది. దాని ద్వారా ఏ విధంగా ఛేదిస్తున్నారు సార్ మిస్సింగ్ కేసుల్ని? కొత్తగా మనకి ఇండియాలోనే మొదటిసారిగా CCTV 600 అని చెప్పేసి ఏపీ గవర్నమెంట్ ఒక ప్రత్యేకమైన ఒక సిస్టమ్ తీసుకొచ్చిందండి. దీంట్లో ఏంటంటే మనకి ఫోటో రికగ్నిషన్ కెమెరాస్ కూడా మనకి స్టేట్ వైడ్గా చాలా వరకు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ఏదైనా మనకి కేసులో ఒక మిస్సింగ్ పర్సన్స్ కేసులో కానీ, లేకపోతే ఏదైనా ఒక బైక్స్ థెఫ్టింగ్ కేసులో కానీ, లేకపోతే ఏదైనా కేసుల్లోన మన అరెస్ట్ కాకుండా ఉన్న ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కానీ వెతకడంలో కానీ చాలా మంచి రిజల్ట్ ఇచ్చే విధంగా CCTV 360 degrees అనే ఒక సిస్టమ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. దీనిలో మనం ఎప్పుడైతే మన కేసును ఎవరైనా సరే మిస్సింగ్ కేసులు కానీ, లేకపోతే అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్ కానీ, ఏదైనా కేసులు ముద్దాయిలు కానీ ఫొటోస్ని అందులో అప్లోడ్ చేస్తే, ఫొటోస్ కానీ వెహికల్స్ కానీ అప్లోడ్ చేస్తే, ఈ ఫోటో రికగ్నిషన్ కెమెరాస్ ప్రతి ఏరియాలో ఉన్నాయి, ప్రతి టౌన్ ఏరియాలో, రూరల్లో కూడా ఉన్నాయండి. దీనివల్ల ఏంటంటే ఈ మనం అప్లోడ్ చేసిన ఫోటోని కంపారిజన్ చేసి అవి తిరిగి మనకి అలర్ట్ ఇస్తుంటుంది. ఆ అలర్ట్ని మనం చూసుకోగలిస్తే మనం ఈజీగా మన పర్సన్ ఎక్కడ ఉన్నారు, మన బండి ఎక్కడ ఉందని ఈజీగా క్షణాల మీద మాకు అది ట్రేస్ అవుట్ అవుతుందండి. రీసెంట్గా కూడా ఒక బైక్ పోయిందని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఆ బైక్ ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళినంత వరకు ప్రతి ట్రాక్ 43 కెమెరాల్లో క్యాప్చర్ చేసింది. ఈ విధంగా ఈవెన్ 24 hours టైంలోనే దాన్ని మేము ట్రేస్ అవుట్ చేయగలిసాం. అలాగే మిస్సింగ్ కేసుల్లో కూడా చాలా వరకు మంచి ఫలితాలు ఇస్తుందండి. భవిష్యత్తులో ఇంకా పబ్లిక్కి మరికొంత వేగంగా ఇలాంటి కేసులను ఛేదించడానికి ఈ సిస్టమ్ బాగా ఉపయోగపడుతుంది. చూసారు కదా, సిఎస్ శ్రీనివాసరావు గారు అయితే చాలా చక్కగా అంటే టెక్నాలజీని ఉపయోగించుకొని అలానే సీసీ కెమెరా పర్యవేక్షణలో 24 hours కూడా విజయనగరం 2 టౌన్ పరిధిలో ఏవైతే ఉన్నాయో కొన్ని ఏరియాస్, ఆ ఏరియాస్లో ఎటువంటి కూడా క్రైమ్ రేట్ కావచ్చు, దొంగతనాలు కావచ్చు, ఏది కూడా అంటే అల్లర్లు కొంచెం టీనేజ్లో ఉన్న కుర్రాళ్ళు ఏవైతే ఉన్నాయో గాంజా ఇటువంటివి అరికట్టడానికి ఈ సీసీ కెమెరాలు 24 hours ఈ సీసీ కెమెరా పర్యవేక్షణలో అయితే ముఖ్య భూమిక పోషిస్తున్నారని అయితే మనం చెప్పొచ్చు. ఇంకా కూడా అంటే ఇక్కడ విజయనగరం ప్రజల సపోర్ట్తో ఇంకా టెక్నాలజీని ఉపయోగించి ఇప్పుడు 1% మాత్రమే క్రైమ్ రేట్ ఈ ఇయర్ అయితే నమోదైంది. ఇంకా 0%కి రావాలి అనేదే మా టార్గెట్ అని అయితే సిఎస్ శ్రీనివాస్ గారు చెప్తున్నారు. సీమ సుమన్ టీవీ విజయనగరం.